ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. జనసేన నేత ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారైంది. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. దీంతో నామినేషన్ ఏర్పాట్లను జనసేన షురూ చేసింది. జనసేన ప్రధాన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో నామినేషన్ ఏర్పాట్లను చేస్తున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో నాగబాబు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు జనసేన నేతలు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగమాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, భక్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు. త్వరలోనే నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయనున్నారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీలోపు నామినేషన్ దాఖలు గడువు పూర్తి కానుంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. కూటమి పొత్తుల భాగంగా ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు పేరును ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నామినేషన్కు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన మేరకు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని జనసేన శ్రేణులు అంటున్నారు. ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇదే గుర్తింపు పొందనుందా అనే చర్చ జరుగుతుంది. అయితే నాగబాబుకు ఏ మంత్రి పదవి ఇస్తారనేది హాట్ టాపిక్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.